కరీంనగర్ ప్రజలు తరిమితే ఓ వ్యక్తి పాలమూరుకు వలసొచ్చారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రజలు ఆయన్ని ఆదరించి గెలిపించారన్నారు. అలాంటి మహానుభావుడు సభకు రాకుండా ఫామ్ హౌస్ లో ఉన్నాడని ఆరోపించారు సీఎం రేవంత్. దీనికి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. కొడంగల్ నుంచి తరిమితేనే రేవంత్ మల్కాజ్గిరికి వచ్చారా అని ప్రశ్నించారు. రేవంత్ కంటే ధీటుగా ఘాటుగా సమాధానం తాను చెప్తానన్నారు. మహబూబ్ నగర్ జిల్లా 10 లక్షల మందికి పైగా వలసలు పోయి తట్ట పని, పార పని, మట్టి పని, బొగ్గుబాయి, ముంబై లాంటి వలసలు పోవడానికి కారణము 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే పత్తాటు పోయిండు. ఇవాళ అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌస్లో దాచుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు. ఆయన జీవితంలో ఓటమెరుగని నాయకుడు. సిద్దిపేటలో అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్ నగర్ అయినా, గజ్వేల్ అయినా. మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజ్గిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు మల్కాజ్గిరికి? 1 వేలు మమ్మల్ని చూపిస్తే 2 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి.